श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमात्रे नमः। श्रीमते विश्वक्सेनाय नमः। कयेलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। వాళ్ళ 69వ శ్లోకము చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకంలో అమ్మవారి మెడకు ఉండేటటువంటి 3 మడతలు, ఆ మడతల గురించి ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది. గళే రేఖా తిస్రో గటి గమక గీటైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవతే. గడే రేఖా తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవతే. హే భగవతి, ఓ దేవి, గతి గతులయందు రాగముల యొక్క నడకకు గతి అని పేరు. మార్గ దేశి అనే 2 సంగీత గతులయందు, గమక గమకములయందు స్వరము యొక్క కంపములను గమకములు అంటారు. పంచవిధ గమకములందు, గీత ధాతువు మాతువు అనే గీతములందు, ఏక ముఖ్యమైన నిపుణే నైపుణ్యము కలదానా శ్రీదేవి సంగీతములోని గతి గమక గీతములలో ముఖ్యమైన నేర్పుగలది. తే నీ యొక్క గళే కంఠ ప్రదేశమందలి తిస్రహ 3 రేఖాహ భాగ్యరేఖలు కంఠమందలి 3 మడతలు వివాహ సమయమునందు కంఠమునందు వ్యానద్ధ మంగళసూత్రము కట్టిన తరువాత దాని సమీపములో కంఠములో కట్టబడిన ప్రగుణ గుణ అనేక నూలుపోగులచే కూర్చబడిన దారముల యొక్క సంఖ్య 3 సూత్రముల సంఖ్యకు ప్రతిభువ ప్రతినిధులైనవియు జ్ఞాపకములైనవియు నానావిధ అనేక విధములైన మధుర మనోహరములైన తీయని రాగాలకు ఆకరభువాం ఆశ్రయ స్థానములైనవి. త్రయాణం 3 గ్రామాణం గ్రామములకు షడ్జమ గ్రామము, మధ్యమ గ్రామము, గాంధార గ్రామము అనే 3 గ్రామములకు స్థితి ఉండవలసిన స్థితి యొక్క నియమాన్ని తెలిపే సీమాన సరిహద్దులలో కట్టిన అడ్డుకట్టలు కల్పింపబడిన హద్దులు ఇవ వలె విరాజింతే ప్రకాశిస్తున్నాయి అని మనకి దీంట్లో చెప్పారు. దేవి, నీవు సంగీతములో గతులయందు గమకములయందు గీతములందు నేర్పరురాలవు. గతిగమక గీతకములలో నీవు నేర్పు ఆసక్తి కలదానవు. నీ కంఠములో 3 రేఖలున్నాయి. నీ వివాహ సమయంలో మంగళసూత్రము కట్టిన తరువాత వాటి దగ్గర పెక్కు నూలుదారాలు కలిపి వేసి కట్టిన 3 సూత్రాల త్రిసరాన్ని ఆ 3 రేఖలు జ్ఞాపకం చేస్తూ ఆ దారాల సంఖ్యకు అవి ప్రతినిధులుగా ఉన్నాయి. అంతేకాక నీ కంఠమందలి 3 రేఖలు నానావిధములైన మధురములైన రాగాలకు నిలయములైన షడ్జమ గ్రామ, మధ్యమ గ్రామ, గాంధార గ్రామములు ఉండవలసిన స్థితిని నిర్ణయించే సరిహద్దు రేఖలేమో అన్నట్లు ప్రకాశిస్తున్నాయి అని మనకి ఇక్కడ చెప్పారు. లలాటే చగలే చైవ మధ్యే చాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిదంగేయం మహాసౌభాగ్యసూచకం. ఇక్కడ కంఠస్థవులను గురించి చెప్పారు. విశుద్ధ చక్రం ఉండే కంఠము వద్ద 3 మడతలు ఉంటే మంద్ర, మధ్యమ, తారస్థాయిలలో సంగీతము పాడే సామర్థ్యం వస్తుందట. ఆజ్ఞాచక్రము ఉండే లలాటము నుదురు వద్ద 3 మడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానమును కలుగుతుందట. మణిపూర చక్రము ఉండే నాభి వద్ద 3 మడతలు ఉంటే ఊర్ధ్వ, మధ్యమ, అధోలోకాలకు కారణ, సూక్ష్మ, స్థూల దేహాలకు గల సమన్వయమును స్పష్టమవుతుంది అని పెద్దలు చెబుతారు. ఈ విధంగా 3 చోట్ల
త్రివడలు 3 మడుతలు కొంతమంది మహాత్ములకే ఉంటాయట. ఇక్కడ శ్రీదేవికి అదే విధంగా త్రివడలు పై 3 స్థలాల్లోనూ ఉన్నట్లు సౌందర్యలహరిలో చెబుతోంది. స్వస్తి మాంగళ్యం తంతునానేనా బద్ధ్వా మంగళసూత్రకం వామహస్తే సరం బద్ధ్వా కంఠే చ త్రిసరం తథా. ఈ విధముగా ఎడమ చేతికి ఒకే దారముతో కంకణము కట్టాలని, మాంగళ్యానికి 3 దారములు చేర్చి కంఠములో సూత్రము కట్టాలని అంటారు. అమ్మ కంఠంలోని 3 రేఖలు అంటే త్రివడలు పెళ్లి సమయంలో కట్టే ఈ త్రిశరానికి ప్రతిభువుగా అంటే జ్ఞాపకంగా ఉన్నాయట. అంటే ఈ రేఖలు పెండిలో కట్టవలసిన త్రిశరానికి గుర్తులుగా ఉన్నాయన్నమాట. అంటే శివుడు అమ్మ కంఠంలో కట్టిన సరత్రయమును త్రిశరాన్ని అవి గుర్తు చేస్తున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి శ్రీ లలితాదేవ్యార్పణమస్తు.